హలో నమస్తే అస్సలం వాలేకుమ్ గైస్. ఇప్పుడు మనం వేనాడుకి వెళ్తున్నాము. బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడే ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యాను. హాయ్ గైస్, కార్లోకి వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ మన రజాక్ భాయ్ని ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత హరి బ్రోని ఎక్కించుకోవాలి. దాని తర్వాత రాజేష్ బ్రోని ఎక్కించుకోవాలి. అదిగో మన భాషా భాయ్. హాయ్ భాషా భాయ్, అస్సలం వాలేకుమ్. వాలేకుమ్ అస్సలాం. ఇప్పుడు హరిమావని ఎక్కించుకోవాలి. హరిమావ వైట్ అండ్ వైట్ పక్కన రాజేష్ మామ కూడా. అదిగో హరిమావ రాజేష్ మామ సరిగ్గా ఉన్నారా? రాజకీయ నాయకు మా రాజకీయ నాయకు నక్కుతున్నాడు కాదు. హాయ్ నమస్తే. హాయ్ నమస్తే, అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్స్క్రిప్టెడ్ టైం పాస్. ఇలాగే మనం సెకండ్ ట్రిప్ అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనం పోతున్నా వైనాడ్ దర్గా ఇన్ సూలూరుపేట్. అట్నుంచి చెన్నై కన్నా వెళ్ళిపోవచ్చు. అట్నుంచి చెన్నై వెళ్ళొచ్చు, ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఫ్లోలో పోదాం, ఎంత దూరం పోగలితే అంత దూరం పోదాం. నేనేం చేస్తున్నా, నువ్వేం చేస్తున్నారా? ఏదైతే ఇదే అన్స్క్రిప్టెడ్ టైం పాస్ అంటే ఇదే అన్స్క్రిప్టెడ్ స్క్రిప్ట్ లేకుండా టైం పాస్ చేయాలి అంతే. ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది బావా. చెప్పు. ఈ ఊరికి భుజా నెల్లూరు అని ఎందుకు పెట్టారు? బుజ్జా నెల్లూరు అంటే అది చిన్న నెల్లూరు. అప్పుడు బుజ్జి నెల్లూరు అని పెట్టాలి కదా. వాళ్ళు జీవ మర్చిపోయారులే. నిజంగా ప్లాన్ వేస్తే వర్కౌట్ అవడం. ప్లాన్ వేస్తే అంటే నీకు వీక్ ఆఫ్ ఉంటేనే కదా. యాక్చువల్ గా నేనైతే ఇంకొక కార్ రివ్యూ ప్లాన్ చేశాను. అది ఫోర్డ్ ఎండీవర్ ఓల్డ్ మోడల్ ఉంటది కదా, బిగ్ డాడీస్ ఆఫ్ ఎస్యూవీ అంటారు దాన్ని. కాకపోతే అది చిన్న ట్రబుల్ వచ్చింది. ఫ్రంట్ కారు షెడ్ లో ఉంది. అది రాగానే ఖచ్చితంగా దాంతో రివ్యూ చేస్తాను. ఎక్సలెంట్ గా ఉంది వెహికల్ కూడా. అది మనోడు తీసుకొచ్చిన వెహికల్ ఎక్సలెంట్ గా పెయింట్ గింటి ఏం షేడ్ అవ్వలేదు. ఆ బండి వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేస్తాను చూడండి. అద్దరిపోతుంది అంతే. ఆ కారు ఫ్యాన్సీ నెంబర్ తో ఎక్సలెంట్ గా ఉంది లుక్. రేపు లేదా ఎల్లుండి మెకానిక్ ఇచ్చేస్తా అన్నాడు బండి. ఈ బ్లాగ్ వచ్చిన ఒక 2-3 డేస్ లో దాన్ని రివ్యూ చేసి పెడతాను. అట్లాగే మన ఛానల్లో కార్ రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. మన యొక్క కార్స్ ఉన్నాయి, మంచి కలెక్షనే ఉంది మన ఫ్రెండ్స్ దగ్గర. మంచి సర్కిలే ఉంది మనకి. ఇప్పుడు మన మంచి సర్కిలే ఉంది. నేను ఒక కార్లో అయితే తోలున్నాను, కానీ మనోడు చెప్పిన కారు మొన్న తోలడానికి ఫస్ట్ ఎక్కినప్పుడు మళ్ళీ నేను ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి వచ్చింది. దానికి హ్యాండ్ బ్రేక్ ఎక్కడుంది, సెల్ఫ్ మోటార్ ఎక్కడ, సెల్ఫ్ స్టార్ట్ ఎక్కడుంది, మళ్ళీ మనోడు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను కారు తోలాను. కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. నువ్వు తోలలే కదా కారా? నువ్వు తోలలే కదా. వస్తుంది, రేపు రెడీ అయిపోతుంది ఆ కారు. ఆ కార్ లో కూడా చిన్న ట్రిప్ ఏదైనా వేసి మంచి రివ్యూ చేద్దాం. ఆ కార్ని కూడా నువ్వు అల్లాడొద్దు. యాక్చువల్ గా ఆ రోజు ఆ కార్ తీసుకురావడానికి పోయాను నేను. అది తీసుకొచ్చే క్రమంలోనే నేను గుడి అన్నారు కదా, ఫస్ట్ దీన్ని చెప్తా అనుకున్నా. దగ్గరలో పోదాంరా, తొందరగా వచ్చేద్దాం అంటే మన వెంకటేశ్వర గుడి ఉంది కదా గులగముడిలో, ఆడ పోయి అది చెప్తాం అనుకున్నా. బట్ అప్పుడే మళ్ళీ వెంటనే గొలగముడి వెళ్ళాలంటే అక్కడ తిరునాళ్ళు చేస్తారు. అది ఎక్సలెంట్ గా ఉంటది. ఆ టైమ్ లో ప్లాన్ చేసుకుంటే బాగుంటది. అది అప్పుడు ప్లాన్ ఏ చెప్పంటా ఉన్నారులే కానీ ఎద్దులే. మాకు కింద లేదు వాటర్ బాటిల్. బెన్లే ఉంది, అది కూడా తాగబాకు ఎప్పుడు పెట్టిందో అది. అది అప్పుడప్పుడు కడుక్కోవడానికి రోడ్డు మీద ఇప్పుడు పక్కన ఆపుతావు, ఏదో పని కానేస్తావు. నేచర్ స్టాల్ బండిలో పెట్టరా, ఈ డిక్కీలో పెడతారట. ఏ పడితే చేసే తీసుకొచ్చి ఈడ పెట్టి. ఆ కారులో బాటిల్ ఫ్రెష్ గా ఉంటేనే తాగండి, చల్లగా ఉంటేనే తాగండి. అది తాగక ముందు చెప్పాలరా, తాగిన తర్వాత కదా. తాగు ముందు అడగాలి ఒక మాట. అంటే ముందర చూస్తోళ్ళు నవీన్ చాలేమ్మా, ఎక్కువ అయిపోయింది నవ్వు. అది ముందు కూర్చొని వాటర్ బాటిల్ కొనుక్కుంటా కదా, అంతే. ఏదో తాగమన్నట్టుగా 20 రూపాయలు వాటర్ బాటిల్ కకృతి పడలేదు. ఇక్కడ తాగుండే ఇక్కడ తాగేసిన తర్వాత చెప్పారు.
చచ్చిపోయేది అట్లా రవి రే ఈడికని తాగేట్లే ఇందా కొంచెం. అందుకే నేను కొబ్బరున్నా తాగలేదు, నేను కుక్లీ చూసా. అందుకే నువ్వు కూడా తప్పుగా ఉన్నావా? నేను వేసిన స్కెచ్ ఫెయిల్ అయిపోయింది. మనుబోలు పెట్రోల్ మనుగోలు పెట్రోల్ బంక్ 2,000 రూపాయలు ఆయిల్ పట్టిస్తే టిష్యూ పేపర్ ఇస్తారు. సెట్ గిఫ్ట్ 1999 పట్టేసా. ఎంతమ్మా? 1500. డీజిల్ టైం వచ్చేది అందరు జంపు అందరూ వేసారు. మన జర్నీలో సెకండ్ టోల్ ప్లాజా బోధనం టోల్ ప్లాజా. టీ కాప్ ఇంకో దానికైతే ఆపు 50 రూపాయలు. ఆగస్టు 1వ తేదీ నుంచి మనకి టోల్ గేట్ పాస్ అనేది వస్తుందంట కదా, అది ఎంత వరకు నిజం అనేది. ఏమో చదువుకున్నోడికి ఇయర్లీ పాస్ 3,200 టోల్ గేట్లు పాస్ అవ్వచ్చు. దానివల్ల నష్టమా లేకపోతే లాభమే, బాగా తిరిగే వాళ్ళకైతే లాభం. లిమిట్ ఉంటుందంట. 200 టోల్ ప్లాజా. టీయా కాఫీయా కరెక్ట్ చెప్పు. నేను కరెక్ట్ నీకు బాగా చూపించా చూడు. టీయా నేనేమి టీయా కాఫీయా? టీతో పాటు ఇంకోటి కావాలా? కాఫీయే కదా. రాజుపాలెం ఇక్కడ ఫ్లాస్కుల్లో టీలు అమ్ముతారు, బాగుండవు. ఎడైనా అప్పటికే రెడీ చేస్తా ఉంటారు టీలు, అవి బాగుంటాయి. ఫ్రెష్ ఫ్లేవర్ ఇప్పుడు ఏమైనా వేయాలంట? లేదు ఇక్కడ నాకు ఒక కేర్ తెలుసు పని భలే ఉంటుంది. ఆడ కొత్తగా పెట్టారు ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఇట్టే ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో హోటల్ చూసాయని చెప్పి తిప్పాడు. ఊరంతా తిప్పి మళ్ళీ అదే నెల్లూరు నుంచి గూడు దాకా వెళ్ళొచ్చాము, హోటల్ అయితే కనిపించలేదు. ఇప్పుడు నేను చెప్పి ఇప్పటికీ కూడా కనపడలేదు. అది నేను కాదు చెప్పింది, ఎవరు నువ్వే యా సార్ ప్రతిసారి చెప్తా. ఇన్స్టాగ్రామ్ లో చూసాను. వెంకటాచలం టోల్ గేట్ డాబా అది ఏమో కనిపించలే నాకు. ఇప్పుడు కూడా కనపడలా అది కాదు. ఇప్పుడు నేను చెప్పింది న్యూటన్ తీసుకోవాలి మనం. ఆడా ఏడే ఆడొకటి ఇప్పటికే లేట్ అయింది. ఒకటి చెప్పే అన్ని అట్టటి మాదే నేను చెప్తా కదా, మీరు బాండి మీద నాటేసిన పంపిస్తాను. రావట్లేదు ఇంకా బాగాలేదు. చాలా మంది అడగదు పాట అన్న ఏదైనా పాట నిజంగా. కెనడా నుంచి ఒక అతను మున్నా సయ్యద్ కదా, మొహమ్మద్ సయ్యద్ రాజేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుసా? అతను కావాలంటే ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ లో కొట్టి చూడండి, మొహమ్మద్ సయ్యద్ అని. అతనికి చాలా అనుభవజ్ఞాని రా. కళ్ళు పోతారా, ఎంత మంచివాడు తెలుసు అతను. నిజంగా చాలా మంచి మనసు అది చెప్తాను, మీరు వినండి. అతనుకున్నంత జ్ఞానం, అతనుకున్నంత పరిపక్వత మన బ్యాచ్ ఎవరికి లేదు. పరిపక్వత అంటే అట్లా పెద్ద పెద్దోళ్ళకే ఉంటాయి, మన బ్యాచ్ లో ఎవరికి. అంటే మామూలుగా అనేది పూజ్యులు కుబేరులు నానావిత పండితులు అవన్నీ మనం. అతను ఒక జ్ఞాని, ఒక పరిపక్వత నెక్స్ట్ లెవెల్. అతను వేరే అల్ట్రా ప్రో మ్యాక్స్ అతను మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. బొమ్మ కంటి నాగలింగం మొహమ్మద్ సయ్యద్. సయ్యద్ మొహమ్మద్ కెనడా మొహమ్మద్. ఇప్పుడే డ్రైవర్లు మారాం ఫ్రెండ్స్. రైడర్ అంటే మోటార్ సైకిల్ రైడర్, కార్ లో డ్రైవరే అంటారు. కార్ అంటే డ్రైవరే. సూలూరుపేటకు కొంచెం ముందు ఈ సర్వీస్ రోడ్ లోకి వెళ్ళిపోతే నేలపట్టుకు వెళ్ళిపోవచ్చు. ఈ సర్వీస్ రోడ్ లోకి ఇటు పక్కన ఈ బ్లూ బిల్డింగ్ గుర్తు పెట్టుకోండి. ఈ సర్వీస్ రోడ్ లోంచి వెళ్ళిపోతే నేలపట్టుకు వెళ్ళిపోవచ్చు.
అది ఇయర్లీ సీజన్ లో వస్తాయి. ఒక ఆ. సీజన్ లో వస్తాయి. ఆ సీజన్ లో మనం వచ్చినప్పుడు ఆ బర్డ్స్ ని చూడొచ్చు. అవి వచ్చేది కూడా చాలా ప్రత్యేకంగా మన వేల దగ్గరికి సంఖ్యలో వస్తాయి, ఏడాది వస్తాయి. రావడానికి ట్రై చేయండి. ఎవరైనా నెల్లూరు దగ్గరలో ఉంటే అందరికి తెలిసే ఉంటది. నెల్లూరుకు దూరంగా ఉండే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. వర్త్ ప్లేస్. సూలూరుపేట ఎంటర్ అయిపోయాం. ఐ లవ్ సూలూరుపేట. అందరూ ఒక్కరు మన లవర్స్. నీ ఆడ రాసిందిరా. రాసిన చదవడం కూడా తప్పే అంటే అల్లుడు ఆగేదట్లేడా? ఇలా డిమ్మ సార్ డిమ్లో చాలా సమయం ప్రయాణం తర్వాత మనం అయితే చేరుకున్నాం వయనాడు దర్గా. ఇక్కడ ఏంది సబ్జెక్ట్ అనేది మనం తెలుసుకుందాం. మాకు తెలిసినంత వరకు మేము చెప్తాము. లేదు కానీ మీరు ముందర పోతే నేను తీసుకుంటే ఎంతసేపు పట్టుకోండి నేను పట్టుకొని పోతా. ఇంకెంతసేపు మాకు చేతులు ఇప్పుడు రావా? ఇదే మన దర్గా ఎంట్రన్స్. హజరత్ మన దర్గా ఇక్కడ హజరత్ గారి పేరు హజరత్ షేక్ దావుద్ షా వలీ అల్లా. ఇక్కడ మనం చూసుకున్న మనం ప్రతి ముస్లిమ్స్ దర్గాకులు వస్తే సమాధి అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడదు గట్టిగా అరబీ మాట్లాడతాం. చూసారా ఎంత దూరం అంటే ఇది ఒక్క మనిషి సమాధి మాత్రమే అంటే ఇది ఒక్క మనిషి. ఆయన ఎవరో కాదు, హజరత్ దావుద్ షా వలీ అన్నమాట ఇది. నేను ఈరోజు మీకు వేనాడు దర్గా గురించి నాకు తెలిసిన ఒక 2 వర్డ్స్ లేదా 3 వర్డ్స్ నాకు తెలిసినంత వరకే చెప్తాను. నాకు తెలియదు. మా అమ్మ చెప్పిన 2-3 మాటలు మీతో షేర్ చేసుకుంటాను. బట్ నేను ఏమంటా అంటే మీకు తెలిసింది మన కామెంట్ సెక్షన్లో మీరు చేయొచ్చు. దీని గురించి నాకు తెలిసిన ఫస్ట్ మా అమ్మ చెప్పింది. నేను ఇప్పుడు 3-4 టైమ్స్ వచ్చాను. వచ్చిన ప్రతిసారి మా అమ్మ చిన్న స్టోరీ చెప్పేది. ఆయన ఎవరైతే ఇక్కడ మన హజరత్ దావుద్ షా వలీ గారు ఉన్నారో, ఎవరైతే మనం దేవుడిగా పూజిస్తున్నామో, ఆయన ఇక్కడ మనకి ఇక్కడిక్కడ తిరుగుతుండేవాళ్ళట. ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధిని మనం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ సమాధి అనేది ఇప్పుడు మనం లోపల ఆల్రెడీ చూసాము. అది పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక చెట్టు వాళ్ళ చెల్లో, బట్ ఎవరు వేశారనేది మనకు తెలియదు. నాకు తెలిసిన 2 వర్డ్స్ చెప్తున్నా. ఆ చెట్టు వల్ల ఆ సమాధి అనేది ఆగిపోయింది అక్కడికి పొడుగవడం. అది ఎప్పుడు పొడుగవుతుంది అంటే ఓన్లీ అమావాస్య రోజు, ప్రతి నెల అమావాస్య రోజు మనకి పొడుగవుతుందని చెప్పింది మా అమ్మ. అది బట్ ఎంత నిజం ఎంత అబద్ధం ఎంత అనేది నాకు తెలియదు. కానీ మీకు దీని గురించి కానీ ఎవరైనా తెలిసినట్లయితే మీరు దీని గురించి కామెంట్ సెక్షన్లో మీకు తెలిసిన 2 వర్డ్స్ అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది కరెక్టా కాదా, అవునా కాదా, కాదు బ్రో ఇది అని చెప్పి మీరు ఎవరైనా చెప్పండి. పర్టికులర్గా అమావాస్య రోజే ఎందుకు ఇక్కడికి వస్తారు అన్న చిన్న కాన్సెప్ట్ తీసుకుంటే, ప్రతి అమావాస్య రోజు మన స్వామి గారి గుండె కొట్టుకోవడం, ఆ వైబ్రేషన్ అనేది ప్రతి అమావాస్య రోజు కనిపిస్తుందంట. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలనుకుంటే ఓన్లీ అమావాస్య రోజు మాత్రం నైట్ మీరు మన సూలూరుపేట దగ్గర ఉన్న వేనాడు దర్గాకి అయితే వచ్చేయచ్చు. ఇక్కడికి మన ఏఆర్ రెహమాన్ గారు కూడా వస్తారని చాలా మంది టాక్, వస్తారని ఫొటోస్ కూడా మేము చూసాము ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. వేనాడు నుంచి అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా మనం పోయిన దారంతా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దాకా ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సరే ఏమన్నా మాట్లాడతావా? మాట్లాడతాడా? ఇప్పుడు దాకా లేదు ఫ్రెండ్స్. వర్షం మంచి ఆటగాడు మా రాయేష్ గాడు. వర్షంకి వాడ ఆటకేస్తాం. బోధనం టోల్ గేట్ దాటంగానే హోటల్ సంపూర్ణ భవన్ దగ్గర ఉన్న ఈవీ కార్స్ ది ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇవి నాకు తెలిసి పెయిడ్ అయి ఉంటాయి. ఇప్పుడైతే ఫోన్ నెంబర్ ఒకటి ఉంది. మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరు చూడలేరా? నేను పోస్తాను, నువ్వు చూడుదురా.
మనం ఇక్కడ ఒక టీ తాగేసి బయలుదేరేద్దాం. అంబియన్స్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు సేఫ్ ప్లేస్, ఇటువంటి దగ్గరే ఆగడం బెస్ట్ ఫ్యామిలీస్తో వస్తే. తిరిగి మనము మళ్ళీ మన నెల్లూరుకి చేరుకున్నాం. ఈరోజు మా ప్రయాణం చాలా ఎందుకంటే తెలుగులో 2 వర్డ్స్ చెప్పరా మన సబ్స్క్రైబర్లకి. ఇంకేమో అయితే సరే సరే అయితే జాగ్రత్తగా పోండి. రోడ్డు జాగిలంగా ఉందని 100-200 కట్టబాకండి. అది నేను చెప్పాలా? నడుచుకుంటా పోండి మెల్లిగా. సరే అయితే. సరే ఓకే, మీట్ యూ టుమారో గైస్. లాస్ట్ డ్రాపింగ్ మన భాషాబాయిని దింపేసి మనం కూడా వెళ్ళిపోవడమే. వచ్చేసింది భాషాబాయి స్టాప్ వచ్చేసింది. భాషాబాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ భాషా. సో నేను కూడా ఇప్పుడు మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇంతటితో మనం ఈరోజు వ్లాగ్ ముగించేద్దాం. కష్మత్ హుసేన్ సైనింగ్ ఆఫ్.